మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. చిన్నారి కళ. ఇక్కడ ఒక పిల్లవాడు వచ్చేసి గాల్లో చెట్లు ఎగురుతాయా అన్నటువంటి ఆలోచిస్తూ ఒక పిల్లవాడు కలగంటూ ఉన్నాడు. దీని గురించి తర్వాత చూద్దాము. ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైపోతూ ఉంటుంది. దాంతో మనము చాలా కష్టపడుతూ ఉన్నాము. మిగిలిన జీవులు గోసపడుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తున్నదో, దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలపడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము. కళలు రావడం సహజం. ప్రజ్ఞకు కూడా కళ వచ్చింది. కళలో కనిపించినటువంటి కొన్ని వస్తువులు ప్రజ్ఞతో తన గురించి చెప్పుకున్నాయన్నమాట. వాడి మాటలు విన్న ప్రజ్ఞలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన వెంటనే ప్రజ్ఞకు అవి ఏమి చెప్పాయో తెలుసుకోవడానికి ఈ పాఠం అనేటువంటిది చదవండి. ప్రజ్ఞకు ఆ రోజు కొత్త పుస్తకాలు వచ్చాయన్నమాట. తన వద్ద చాలా కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. కథల పుస్తకాలు, తరగతి పుస్తకాలను సదురుకోవాలనుకున్నది. పుస్తకాల అల్మార పైభాగము ఖాళీ చేయాలి. ఆ జాగా దుమ్ముతోనూ కాగితం సంచులతోనూ నిండి ఉన్నది. ప్రజ్ఞ కాగితపు సంచులన్నీ చెత్తబుట్టలో పారేసేసింది. అల్మార లోపల పుస్తకాలను చక్కగా సర్దుకుంది. అలసిపోయినటువంటి ప్రజ్ఞ తనకిష్టమైనటువంటి కథల పుస్తకము చదువుకుంటూ నిద్రపోయిందనమాట. కాబట్టి పుస్తకాలు చదవడము అనేటువంటిది నేర్చుకోవాలి అనేటువంటిది ఈ యొక్క పారాగ్రాఫ్ ద్వారా మనం తెలుసుకున్నాము. సో ఒక్కొక్క విషయం గురించి మనము ప్రతి ఒక్కరు పుస్తకాలు అనేటువంటి చదివినట్లయితే దానికన్నా మనకు ఒక స్నేహితుడు ఎవరు మనకు కనిపించరనమాట. తర్వాత నిద్రపోయిన ప్రజ్ఞ కలగన్నది. కలలో తాను పారేసినటువంటి కాగితపు సంచులన్నీ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలకు ప్రజ్ఞ శ్రద్ధగా వింటూ ఉన్నది. ఇప్పుడు మనల్ని ఎవరు పట్టించుకుంటే లేరు, ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నాన్నలు మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టేవారు అన్నది ఓ సంచి. ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే కదా. కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఇప్పుడు వచ్చేసి ఎటు చూసినా ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించేటువంటి జెండాలు కూడా, ఫోటోలు కూడా బట్టతో చేసినవి కాక ప్లాస్టిక్దే కదా. అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అన్నది మరో సంచి. ఆ మాటలు విన్న ప్రజ్ఞ కాగితపు సంచులతో ఇట్లా అన్నది. అవును, మరి ప్లాస్టిక్తో ఎన్నో లాభాలున్నాయి కాబట్టి అందరికీ ప్లాస్టిక్ పై మోజు పెరిగింది అనిందనమాట. ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల కల్లేక అవి తొందరగా పగిలిపోవు. మట్టి వస్తువులు అయితే ఏమవుతాయి? పగిలిపోతుంది. కుండలు లేకపోతే వంట సామాన్లు ఏమైనా కొన్నామనుకోండి, కుండతో చేసినవి, అవి పగిలిపోతాయి. అట్లాగే కాగితపు వస్తువుల లెక్క నీళ్లు తగలగానే చినిగిపోవు. సో అవి మామూలుగా పేపర్ అయితే ఏమైపోతుంది? నీళ్లు పడంగానే అది బాగా చితికిపోతుంది అనమాట, చినిగిపోతుంది. సో ఇవన్నీ జరగవు కాబట్టి ప్లాస్టిక్ అనేటువంటిది స్టీల్ వస్తువుల లెక్క ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. కాబట్టి ప్లాస్టిక్ అనేటువంటి చాలా తక్కువ రేటు కాబట్టి అందరూ ప్లాస్టిక్ మీద పడ్డారు అనేటువంటిది చెప్తూ ఉందన్నమాట. ప్లాస్టిక్తోనే ఎంతో నష్టం ఉంది, అది మీకు తెలుసా అని మరో కాగితం సంచి ప్రజ్ఞతో అన్నది. తెలియదు అన్న ప్రజ్ఞతో కాగితపు సంచి ఇట్లా అన్నది. అందుకే విను, కాగితపు సంచులు, మట్టి వస్తువులు, కట్టే వస్తువులు పాడైనప్పుడు వారిని పారేస్తారు కదా, అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలుస్తాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులను పారేస్తే అది మట్టిలో కరిగిపోవు. మట్టి అంతా ప్లాస్టిక్ మయమైపోతూ ఉన్నది. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలకైనా నశించకుండా భూమి పొరల్లో అట్లాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి. ప్లాస్టిక్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయన్నమాట. ఈ ప్లాస్టిక్ పాలథిన్ సంచులు ఏమవుతాయంటే చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఉండి నీటిలో ఉన్నటువంటి చేపలు, కప్పలు, తాబేళ్లను కూడా చనిపోయేటట్లు చేస్తూ ఉన్నాయి. ప్లాస్టిక్ మామూలుగా వచ్చేసి అది విషము పూరితమైనటువంటిది. కాలుష్యాన్ని కూడా వచ్చేసి కారణాలు అవుతున్నాయి. పోనీ వాటిని కాల్చేద్దాము అని అనుకుంటే కరిగినటువంటి ప్లాస్టిక్ నుండి విషవాయువును విడుదలయ్యి జీవకోటికి ముప్పు జరిగే ప్రమాదం ఉన్నది కదా, అది అన్నదనమాట కాగితపు సంచి. సో కాల్చేద్దామన్నా కానీ ఇది ఒక విషవాయువుని తీసుకొని వస్తుంది. సరే, నీటిలో పారేస్తే నీటిలో వచ్చేసి చెరువులో ఉండేటువంటి చేపలు, తాబేళ్లు, కప్పలు అన్నీ చనిపోతూ ఉన్నాయి. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణ పాడు చేస్తున్నది, నష్టపరుస్తుంది అని నమ్ముదాము. కానీ ఈ ప్లాస్టిక్ మనం వాడడం మానేసి కాగితాన్నే వాడడం మొదలు పెడితే ఎంత కాగితమైనా సరిపోదు కదా. అందుకు మనం ఏం చేస్తాం? మళ్ళా వచ్చేసి చెట్లని కొట్టాల్సి ఉంటుంది, నరికి పారేయాల్సి ఉంటుంది. దీనివల్ల పర్యావరణం నష్టపోదా అని అడిగిందనమాట. ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు నచ్చజెబుతూ ఇట్లా అన్నది. మన అవసరాలకు కావలసినంత వినియోగించుకోవడంలో తప్పు లేదు, కానీ వృధా చేయడం సరికాదు. గాంధీ గారు ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంత ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు.
మనం కాగితాన్ని పద్ధతిగా పొదుపుగా వాడుకుంటే అనవసరంగా వచ్చేసి ఎక్కువ చెట్లను నరకాల్సిన పని కూడా ఉండదు అని కూడా గాంధీజీ గారు చెప్పారు. మరో మాట ప్రజ్ఞ, ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకోండి, చెట్లకు కొదవే ఉండదు కదా. నీకు గుర్తుందా, ఇప్పుడు వచ్చేసి మన పక్కింటి రుత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న సీను అంకుల్ గుర్తుగా అదే రోజున ఒక వేప చెట్టును నాటారు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఓ మొక్క నాటితే ఎంత బాగుంటుందో ఆలోచించు అని అన్నది. సో ఒక మొక్క, నా యొక్క ఉద్దేశంలో ఒక మొక్క కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక మొక్క కాకుండా ఒక ఫస్ట్ బర్త్డేకి ఒక చెట్టుని, రెండవ బర్త్డేకి 2 చెట్లని, ఈ విధంగా ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ బర్త్డే డేట్ల బర్త్డే సంవత్సరాల ప్రకారము, అంటే వాళ్ళ యొక్క ఏజ్ ప్రకారం వచ్చేసి మనం ఏం చేయొచ్చు, ఆ యొక్క సంవత్సరానికి తగినట్లుగా చెట్లని నాటొచ్చు. ఇప్పుడు 16 ఏళ్ళు అనుకోండి, 16 చెట్లని నాటడము. సో ఈ విధంగా నాటడం వల్ల ప్రతి ఒక్కరు ఆ విధంగా నాటడం వల్ల మనకు చెట్ల యొక్క సమస్య అనేటువంటిది ఉండదన్నమాట. సో మనకు వర్షాలు అనేటువంటిది బాగా పడుతుంది. సో వర్షాల వల్ల మనకు పంటలు బాగా పండుతాయి. సో ఈ విధంగా మనము ఒకదానిపై ఒకటి మనము ఆధారపడి అనేటువంటిది ప్రకృతి అనేటువంటిది ఉన్నది. అవును, ఇది నిజంగానే మంచి ఆలోచన. చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితిన్, శివ వాళ్ళందరికీ ఈ విషయం చెబుతా. మీ సలహా తప్పక పాటిస్తాము, తప్పక చెట్లను నాటుతాము అన్నది ప్రజ్ఞ. మరి అలాగనే మాకు మాట ఇవ్వు అని ఓ చిన్న కాగితపు సంచి అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను మీకు మాట ఇస్తున్నాను, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితములో తయారు చేసినటువంటి వస్తువులని ఎక్కువగా వినియోగిస్తాము అన్నది. ఇంతలోనే ప్రజ్ఞ తెల్లారింది అంటూ వాళ్ళ అమ్మ నిద్రలేపిందనమాట. ప్రజ్ఞ దబ్బున లేచి వెంటనే చెత్తబుట్ట దగ్గరకు పోయి చెత్తబుట్టలో పారేసిన కాగితపు సంచులను తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అలమారలో సర్దింది. అది చూసి వాళ్ళమ్మ నవ్విందనమాట. కళ్ళు కనడం సహజము, ఆ కళ్ళను సాకారం చేసుకోవడమే ముఖ్యం అనమాట. కళ్ళు మనం అందరం కంటాము. ఆ యొక్క కళలు వచ్చేసి మంచి కళ అయితే దాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. దాన్ని వచ్చేసి కళని నిజం చేసుకోవాలి అనేటువంటిది మనకు ముఖ్యంగా ఉన్నది.